నమస్కారం. ఈరోజు మన సమాజంలో అత్యంత బాధాకరమైన అత్యంత సున్నితమైన అంశంపై దృష్టి సారిస్తున్నాం. మనకి జీవితాన్ని ఇచ్చిన తరానికి మనం తిరిగి ఏం చేస్తున్నాం? గౌరవం బదులు అగౌరవం, సేవల బదులు నిర్లక్ష్యం. ప్రభుత్వ కార్యాలయాల్లో వృద్ధ పౌరులు ఎదుర్కొంటున్న కష్టాలు, అవమానాలు వింటుంటే మన మానవత్వం చచ్చిపోయిందా అనే ప్రశ్న ఉదయిస్తుంది. వృద్ధులు, ముఖ్యంగా వృద్ధ మహిళలు తమ చిన్న పని కోసం కూడా కార్యాలయాల చుట్టూ గంటలు తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. ఉదయం 9 గంటలకు వచ్చిన వృద్ధురాలు కనీసం కూర్చోడానికి కుర్చీ లేక తిరిగి సాయంత్రం 5 గంటల వరకు ఏ పని కాకుండా వెనుదిరిగిన దృశ్యాలు మనం చూస్తున్నాం. మన పాలన విలువలు ఎంతగా కోల్పోతున్నాయో చెబుతున్నాయి. ఇది కేవలం ఆలస్యం కాదు, ఇది మానవత్వం లేని అగౌరవం. తమ బాగోగులు చూడాల్సిన వ్యవస్థే వారిని నిర్లక్ష్యం చేస్తుంది. వృద్ధులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏమిటంటే యువ అధికారుల ఉదాసీనత. కొత్తగా వచ్చిన ఏ ఆఫీసర్ అయినా, ఏ ఎగ్జిక్యూటివ్ సర్వెంట్ అయినా వారికి అధికారం దొరికింది కానీ ప్రజలతో మెలగాల్సిన అనుభవము, సహనాభూతి కొరవవుతుంది. వారి అహంకారం ఆకాశానికి అంటుతుంది. వారు వృద్ధులను మనుషుల్లా కాకుండా కేవలం పరిష్కరించాల్సిన ఒక ఫైలుగా లేదా సమస్యగా చూస్తున్నారు. వారి మాటలు, ప్రవర్తన కూడా గౌరవం ఎట్లాంటిది లేకుండా పోతుంది. సీనియర్ అధికారులు కూడా ఈ నిర్లక్ష్యాన్ని పట్టించుకోకపోవడం అత్యంత విచారకరంగా మారింది. చాలా చోట్ల సీనియర్ సిటిజన్స్ కౌంటర్ ఉన్నాయి, కానీ అవి సరిగ్గా పనిచేయవు. కౌంటర్లో సిబ్బంది అందుబాటులోనే ఉండరు, లేదా ఉన్న వృద్ధులను పక్కకు పంపి తమ పని చూసుకుంటూ ఉంటారు. నిబంధనల పేరుతో చిన్న చిన్న పత్రాల కోసం వృద్ధులు పదే పదే తిప్పిస్తున్నారు. పెన్షన్స్ అవనివ్వండి, ఆధార్ మార్పులు అవనివ్వండి, ఆస్తి పత్రాలు అవనివ్వండి, తమ జీవితంలో అతి ముఖ్యమైన ఈ పనుల కోసం వారు పడుతున్న అవస్థలు వర్ణాతీతం. కళ్ళజోడు పెట్టుకొని కాళ్ళు లాగుతున్న మెట్లు ఎక్కి దిగాల్సిన దుస్థితి. ఒక చిన్న యువ ఉద్యోగి ఇచ్చే ఉదాసీనమైన సమాధానం కోసం వారి మనసు ఎంతగానో బాధపడుతుంది. ఇది మొత్తం పాలన వ్యవస్థలో ఉన్న లోపం మాత్రమే. పబ్లిక్ సర్వెంట్ ఇచ్చే శిక్షణలో మానవత్వం విలువలకి స్థానమే లేదా? మన పెద్దలు పడిన కష్టాల ఫలితంగానే ఈరోజు మన ఈ దేశాన్ని అనుభవిస్తున్నాం. వారికి కనీస గౌరవం ఇవ్వకపోవడం మానవత్వంగా వైఫల్యంగా మారింది. మన రాజ్యాంగం పౌరులందరికీ గౌరవపదమైన జీవితాన్ని హామీ ఇస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలను అందించే కేంద్రాలు ఉండాలి తప్ప శిక్షలు అందించే కేంద్రాలు ఉండకూడదు. ఆ అగౌరవం వల్లనే వృద్ధులు ఆత్మగౌరవాన్ని కోల్పోతున్నారు. ఈ సమస్యలపై ప్రభుత్వాలు తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం చాలా ఉంది. తక్షణమే మార్పు రావాలి. ప్రభుత్వాలు యువ అధికారుల శిక్షణలో అనుభూతి, మానవత్వం తప్పనిసరిగా నేర్పించాలి. వృద్ధ పౌరులకి ప్రత్యేక సేవలు, గౌరవం దక్కాలి. మన పెద్దల పట్ల గౌరవంగా వ్యవహరించినప్పుడే మన నైతిక బాధ్యత ఇవన్నీ తెలుస్తాయి. ఈ విషయాలు మన అందరి గొంతుగా వినిపించాలి. ఇలాంటి సంఘటనల కోసం మనం అందరం కలిసి మాట్లాడాలి. వారి కోసం మేము నిలబడుతున్నాం. మీరు కూడా నిలబడుతున్నారా?